ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలు అందరూ బ్రహ్మాండం అని కితాబులిస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఒకప్పుడు యూట్యూబర్ కావడం, ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ను ప్రపోజ్ చేయడం వంటివి ఈ సినిమాకు మంచి సోషల్ మీడియా బజ్ తీసుకొచ్చాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా అనేది చూద్దాం. కథ: ధర్మదాస్ కుటుంబంతో కలిసి శ్రీలంక నుంచి వలస వస్తాడు. తనను నమ్ముకుని వచ్చిన భార్య, 2 కొడుకులతో చెన్నైలో ఒక కాలనీలో సెటిలవుతాడు. అక్కడి మనుషులతో ఎలా కలిసిపోయాడు, ఆ కాలనీలో మనుషులు మర్చిపోతున్న మానవత్వాన్ని తన మంచి మనసుతో ఎలా గుర్తుచేశాడు అనేది టూరిస్ట్ ఫ్యామిలీ కథాంశం. దర్శకుడు అభిషన్ జీవిన్తో సాధారణ కథను అసాధారణంగా తెరకెక్కించిన విధానం విశేషంగా ఆకట్టుకుంటుంది. హ్యూమర్ మరియు హ్యూమన్ ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసిన తీరు, హాస్యంతో పాటుగా హృద్యమైన సందర్భాలను పండించిన విధానం చూస్తే ఇది ఇతనికి డెబ్యూ మూవీ అని నమ్మడం కష్టం. మనిషి జీవితం అంటే ఇలా కదా ఉండాలి, మనిషి ఇలా కదా అందరితో కలిసి బ్రతకాలి, మనిషికి మనిషి తోడుగా ఇలా కదా నిలబడాలి అనిపించకమానదు. ఈ తరహా కాన్సెప్ట్తో ఇదివరకు కూడా చాలా సినిమాలొచ్చాయి, కానీ ఈ స్థాయిలో కంటతడి పెట్టించడమే కాక మనసుకి హత్తుకున్న సినిమా మాత్రం టూరిస్ట్ ఫ్యామిలీ అని చెప్పాలి. ముఖ్యంగా చర్చిలో దేవుడికి నిర్వచనం చెప్పే సన్నివేశం ఎంత అద్భుతంగా పండిందంటే కరడుగట్టిన కర్కశ మనస్కులు సైతం కంటతడి పెట్టేంతలా ఉంది. సినిమా ఎండింగ్ డైలాగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ ఒక సంతృప్తినిస్తుంది. దర్శకుడిగా అభిషన్ తమిళ చిత్రసీమలో తిష్టవేసుకుని కూర్చోవడమే కాదు, ఇదే తరహా మేకింగ్తో మరికొన్ని సినిమాలు చేయగలిగితే అగ్రదర్శకుల జాబితాలో చేరిపోతాడు. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఈ స్థాయి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు అనే చెప్పాలి. సియాన్ రోల్డన్ సంగీతం ప్రతి ఒక్క ఎమోషన్ను అత్యద్భుతంగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ సినిమాని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఓ 2 గంటల సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు అప్పుడే అయిపోయిందా అనిపించడంతో పాటు మనసు తేలికగా, గుండె బరువుగా అనిపించేలా చేయడం మామూలు విషయానికి కాదు.